హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రవ్వ లడ్డు, బొంబాయి రవ్వతో రవ్వ లడ్డు చూద్దాం రండి. దానికి కావాల్సిన పదార్థాలు బెల్లంతో చేశానండి. బెల్లం 1/2 కేజీ, కేజీ బొంబాయి రవ్వ, తర్వాత బాదం, జీడిపప్పు, గసగసాలు, నెయ్యి, యాలకుల పొడి, అంతేనండి. దీనికి కావాల్సిన కొంచెం 1 కప్పు పాలు, చిక్కటి పాలు. రవ్వ బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఫస్ట్ 1 కేజీ రవ్వ శుభ్రం చేసుకుని ఫ్రెష్గా తెచ్చింది అయ్యి ఉంటే బెటర్ అండి. ఎందుకంటే రవ్వ లడ్డు నిల్వ ఉంటుంది కదా, ఒక 20 రోజులు ఉంటుంది బయట పెట్టుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేకుండా. ఒక 2 వారాలు ఈజీగా ఉంటుంది. ఎర్రగా ఏగాలండి రవ్వ. నోట్లో వేసుకొని చూసుకోండి, కావాలంటే కరకరలాడాలి. ఏగింది కదా, తీసేద్దాం. ప్లేట్లోకి తీసేసి అదే బాణీలో ఫస్ట్ నెయ్యి వేసేద్దాం. 1 కప్పు నెయ్యి, ఒక చిన్న కప్పు వేసుకుంటే సరిపోద్ది, కేజీయే కదా. తర్వాత కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసి ఒక చెప్ప వేసుకుంటే చాలు. కాయ అంతా పట్టదు. కొంచెం వేయించుకుందాం. తర్వాత జీడిపప్పు దాంట్లోనే చిన్న మంట మీద వేయించుకుందామండి. సన్నగా సిమ్లో పెట్టుకొని వేగుతున్నప్పుడు బాదం, నానబెట్టి పొట్టు తీసిన బాదం చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అది కూడా కొంచెం వేయించుకుందాం, ఒక 5 నిమిషాలు. తర్వాత గసగసాలు కొంచెం కడిగేసి టీ ఫిల్టర్లో వేసేయండి, జాలీలో నీళ్లు వాడిపోయేలాగా. అది గసగసాలు వేసేద్దాం. ఇవి కూడా కొంచెం వేయించుకుందాం. గసగసాలు కంపల్సరీ వేయాలి, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే కడిగేసుకుని టీ ఫిల్టర్లో వేసేసుకుంటే ఇసుక అది పోతుంది, దుమ్మది ఉండదు. ఇవి బాగా వేయించాక బెల్లం కోరి పక్కన పెట్టుకున్నాను. యాలకుల పొడి అండి, యాలకుల పొడి. ఇది కూడా కొంచెం వేయించండి, మంచి స్మెల్ వస్తుంది. వేగిపోయినాయి, దగ్గరికి అయిపోయినాయి కదా. బెల్లం కోరి పెట్టాను, 1/2 కేజీ వేసేయండి. దాంట్లో కొంచెం చిన్న మంట మీద అలాగా చేస్తే వేడికి కరిగిపోతుంది బెల్లం. మీకు మంచి శుభ్రంగా ఉన్న బెల్లం తెచ్చుకుంటే దాంట్లో గడ్డి గాదర లేకుండా ఉంటుంది. పాలు 1 కప్పు పట్టేస్తా వేసేయచ్చు. బెల్లం కరిగే వరకు బాగా ఉడికిపోక్కర్లేదు. ఆ చిన్న మంట మీద వేడికి సగకి కరిగిపోతుంది, ముక్కలు లేకుండా. బెల్లం కరిగిన తర్వాత వేయించి పెట్టుకున్నాం కదా ఎర్రగా, వేసేయడమే. చాలా ఈజీ అండి, ఒక 5-10 నిమిషాల్లో అయిపోతుంది మీకు ఈ వంట. ఈజీగా చేసుకునే స్వీట్ ఇది. వేసేద్దాం. బెల్లం కరిగిపోయింది కదా, వేసేద్దాం. ఇంకా స్టవ్ ఆపేయచ్చండి, స్టవ్ ఉండక్కర్లేదు. ఆ హీట్ చాలు. కొంచెం బాగా కలుపుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత, కొంచెం అంత వేడిలో కాకుండా కొంచెం తగ్గిన తర్వాత ఉండలు చుట్టేసుకోవడమే. బాగా చల్లగా అయిపోయినా మీకు వండ అవ్వదు. సరే, ఆ కలుపుడికే కొంచెం చల్లారుతుంది. స్టవ్ ఆపేసి వేడిది అలా తిప్పుతూ ఉంటే చాలు. ఆ గిన్నె వేడికి చక్క దగ్గరికి పొదుగుతుంది. అప్పుడు వండ చేసుకోవడమే. చూసారా, వండ అయిపోయింది. చాలా ఈజీ అండి, ఇంట్లో మీరు ప్రిపేర్ చేయండి. పిల్లలు ఇష్టపడి తింటారు, ఎవరైనా తినొచ్చు, బెల్లం కదా. ఇంట్లో ట్రై చేసి మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చూసారా, అయిపోయింది. అన్నీ మంచి వేసాం కాబట్టి టేస్ట్గా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. బాదం, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు. సరే, అయిపోయింది. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.